హైదరాబాద్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరానికి తాగునీరు అందించే కృష్ణ, గోదావరి, సింగూరుతో పాటు జంట జలాశయాలు నిండుకుండలాగా మారాయి. అయినా చింతల్ బస్తీ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు తప్పించి రోజు నీళ్లు వస్తున్నా అది కేవలం గంటసేపు మాత్రమే వస్తోంది. నీళ్లు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్తీవాసులు. అధికారులకు ఫిర్యాదు చేసినా నీళ్ల సమస్యను పరిష్కరించలేదంటున్నారు ప్రజలు. హైదరాబాద్ చింతల్ బస్తీ పరిసర ప్రాంతాల్లో జలమండలి అందించే నీళ్లు సరిగ్గా రావటం లేదని వాపోతున్నారు స్థానికులు. 3 నెలల క్రితం వరకు డే బై డే 2 గంటలు నీళ్లు వచ్చేవని, కానీ బోనాల పండుగ నుంచి కేవలం గంటసేపు మాత్రమే నీళ్లు వస్తున్నాయని అంటున్నారు. లో ప్రెషర్ తో వస్తున్న మంచినీళ్లను పట్టుకునే లోపే నల్ల బంద్ అవుతోందంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదంటున్నారు బస్తీవాసులు. మాకు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. మరి ఎక్కడ పోవాలి, మాకు బోరింగ్ లేదు. పోనీ ఇక్కడ పోయి తీసుకుందామంటే అది స్కూల్ది, అక్కడ పోతే వదలరు. ఇంకెక్కడికైనా తెచ్చుకోలేదు. మా నీళ్ళకి ప్రాబ్లం అయితే మేము ఎవరికి చెప్పుకోవాలి? పెద్ద సార్కి చెప్తామంటుండే మాకు అంతనే మేము వదులుతామమ్మా, అంతకంటే ఎక్కువ వదలమంటుంది. మరి ఎక్కడ పోవాలో చెప్పండి నీళ్ళ కోసం. సరే బోరింగ్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది అంటే అది కూడా లేదు మాకు. ఒక్క గంట కూడా టైం తక్కువ. తాడపంచ్ కోసం మేము ఎందుకు బిందెలు పట్టుకొని పోతాం? వినాయక చవితి రోజు నీళ్ళు వచ్చినా బంద్ అయిపోయింది. ఇల్లు కడుకున్నప్పుడు మంచి నీళ్ళు పడదామంటే నల్ల బంద్. కనీసం 2 hours ఇప్పమని 1 hour ఇప్పితే నీళ్ళు మంచి నీళ్ళు పట్టే 4 పట్టేసరికి కథం బంద్. బస్తీకి నీటిని వదిలే లైన్ మెన్ కి కాల్ చేస్తే పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. వచ్చిన నీళ్లని వాడుకోవాలని, ఇక నుంచి నీళ్లు ఎక్కువగా రావన్నారని తెలిపారు. పక్కనే ఉన్న ఏసీ గార్డ్స్ లో నీళ్లు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోందని చెప్తున్నారు బస్తీవాసులు. దాదాపు 3-4 months నుంచి వాటర్ ఏదైతే సప్లై ఉందో చాలా వరస్ట్ గా ఉంది. ఎన్నిసార్లు అధికారులు కంప్లైంట్ చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా हम लोग ऐसी छोड़ते आप क्या करना है करो, हमारे से कुछ नहीं होता, हमारे को ऊपर से बोले जाओ, उनसे बात करो, इनसे बात करो, ఇలాంటి మాటలు మాట్లాడి ఆయన వాజిని ముఖ్యంగా ఫోన్ ఎత్తాడు లైర్మెన్. ఈ దాదాపు 3-4 months నుంచి తీవ్రమైన సమస్య ఉందన్న. ఎన్నిసార్లు ముందుకెళ్ళి చెప్పినా, కంప్లైంట్ ఇచ్చినా, డైరెక్టర్కి మెయిల్ పెట్టినాము, వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చినాము. డైరెక్ట్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది, దాని నుంచి మీకు సమస్య సాల్వ్ అయిందని వాళ్ళు ఎలాంటి కాల్ ఉండదు. వాళ్ళే దాని సమస్యని పరిష్కరించినట్టు వాళ్ళే ఒక మెసేజ్ పంపిస్తారు. తక్కువ సమయంలో లో ప్రెషర్ తో రావడంతో నీళ్లు సరిపోవడం లేదంటున్నారు స్థానికులు. పై అంతస్తుల్లో ఉండే వారికి నీళ్లు అందటం లేదంటున్నారు. సాయంత్రం అవ్వగానే నీళ్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. జలమండలి అధికారులు మంచినీళ్లను ఎక్కువ సమయం అందించాలని కోరుతున్నారు చింతల్ బస్తీవాసులు. టైం ఉంటేనే లేదు, ఏ టైం అంటే ఆ టైంకి ఇడుతుండు. 1 గంట కూడా ఇడు. ఇంతకుముందు 5:30కి వస్తుండే, ఎప్పుడన్నా 5:30కి ఇడుస్తుండు, లేకపోతే 6 గంటలకు ఇడుస్తుండు, 3 గంటలకు ఇడుస్తుండు. ఎట్లా చెప్పాలి, నీళ్ళు సరిపోతలేదు. వాటర్ బోర్డు అధికారులకు, స్థానిక నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా నీళ్ల సమస్య తీరటం లేదంటున్నారు చింతల్ బస్తీవాసులు. వర్షాకాలంలోనే మంచినీళ్లకు ఇబ్బందులు ఎదురైతే రానున్న రోజుల్లో ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.